ప్రాబ్లం సార్. అట్లా మా పిల్లోడికి చాలా వరకు ర్యాషెస్ వచ్చాయి సార్. ఇప్పుడు కూడా అట్లే ఉన్నాయి. అది సార్ ఇటు పక్క సార్. సార్ అసలు ఇచ్చేటప్పుడు ఏం మీరేమన్నా పోతుందా అని మాట్లాడతారు సార్. ఈ బాబు ఉన్నప్పుడు 4 నెలలు మాకు అసలే లేదు సార్. కడుపుతా ఉన్నప్పుడు ఇచ్చినారా? మీరు అమ్మగారిని చూపినారు కదా, మీరు అమ్మగారింటికి అమ్మగారింటికి పోతారా? 5 నెలల్లో పోతారా? కాదు మా అత్తగారు వచ్చినా కూడా నేను ఇస్తున్నా కదరా. అది వరకు కూడా ఇన్ఫెక్షన్ అని చెప్పింది సార్. కానీ అంటే దానివల్లే అనే గ్యారెంటీ అమ్మా నువ్వు ఎట్లా చెప్తున్నావు? దాని వల్ల కాదు సార్, గుడ్డు తిన్న వాళ్ళం కాదు తగ్గదు కదా సార్. ఒకటి సార్ పిల్లల దగ్గర అన్లాంగ్వేజ్ మాట్లాడాలి. చూడండి మా కొంచెం తిట్లు ఆమె చూడు ఒక కంప్లైంట్ పెడితే మేము ఇంత దూరం వచ్చినాం. పొరపాటు జరిగిండొచ్చు, మేము కాదు. నేను వాళ్ళ తరపు నీకు క్షమాపణ చెప్తా ఉన్నాం. ఎప్పుడేం జరగదు. మీకు ఫోటో పెట్టాం చూసారా? ఆ ఫోటో మేము మళ్ళీ ఆమెకి ఫోన్ చేసి అడిగితే మాకు సంబంధం లేదు అని సార్. ఆమె సంబంధం లేకుండా ఆమెను అడగండి. ఆమెను అడిగితే ఓకే ఏదో లెక్క మిస్ అయిపోయింది, ఆమె ఒప్పుకునింది ఓకే. ఆమె అయితే ఒప్పుకోలేదు సార్. నేను మళ్ళీ నిన్న సూపర్వైజర్ వచ్చారు, వాళ్ళు వచ్చి అడిగారు మా ఈ పైనుంచి వచ్చినాయి మాకు సంబంధం లేదు మా ఇట్లా అని ఆమె చెప్పింది. ఈమె అట్లా చెప్పడం లేదు సార్. అది ప్రాబ్లం సార్. అట్లా మా పిల్లోడికి చాలా వరకు ర్యాషెస్ వచ్చాయి సార్. ఇప్పుడు కూడా అట్లే ఉన్నాయి. అది సార్ ఇటు పక్క సార్ రాముల గుడి కాడ దగ్గరేనా? దగ్గరే సార్. నమస్తే అమ్మా. ఎంతమంది ఉన్నారమ్మా టోటల్? ఇక్కడ కాదు, టోటల్గా 12 మంది. అటెండెన్స్ రిజిస్టర్ తీసుకో. ఏమి గుడ్లు చెడిపోయినట్టు వచ్చాయా? ఎందుకు వస్తాయి? కలర్ వైజ్ వస్తుంది కదా సిడిపో గారు. వారం వారం ఒక కలర్ వస్తాయి కదా. మరి పాత స్టాక్ ఏమైనా పెట్టారా? ఏ కలర్ ఉన్నాయి ఇప్పుడు చూడండి మా? బ్లూ కలర్ ఉన్నాయా? మరి నేను చెప్పేది ఏంటంటే వారం వారం ఒక కలర్ వస్తాయి మనకు. అప్పుడు చెడిపోవు కదా దాదాపు వారం. సరే దాదాపు వారం రోజులు ఏం చెడిపోవు. ఒకవేళ చెడిపోయినా కానీ మీరు ఒకటే మా గుర్తుపెట్టుకోండి, అది పేరెంట్స్తో మీరు మాట్లాడే విధానం జాగ్రత్తగా ఉండాలి. మనము ఆ తల్లుని గౌరవించాలి. మనం మాకేం సంబంధం లేదు, వాళ్ళు ఎవరో చూసుకున్నారు, అవి వచ్చినాయి. తప్పు ఒప్పులు కాదు. మీరు అట్లా కాదమ్మా, మనం పల్లెటూర్లలో ఉంటాం. పల్లెటూర్లలో ఉన్నప్పుడు వాళ్ళను మా పొరపాటు జరిగింది, వాళ్ళు తెచ్చి దించడంలో పాత స్టాక్ దించినట్టున్నారు, పొరపాటు జరిగింది, ఇంకోసారి జరగదులేమ్మా అని మనం గౌరవంగా మాట్లాడుకోవాలి. అది కొట్లాడినట్టు మాట్లాడితే కష్టం. కంప్లైంట్ పెట్టినారు వాళ్ళు మాకు. చూడు మరి మీరు కంప్లైంట్ పెడితే ఆడికైనా వస్తాం మేము. చెప్పు. ఇన్సల్ట్కి ఎందుకు? అదే మీరు మంచిగా మాట్లాడితే ఎందుకు ఇన్సల్ట్ చేస్తారు చెప్పండి. నీ ఆయా అంటే బాధ్యత నీదేనమ్మా, బాధ్యత నీదే. ఆయమ్మదేముంది చెప్పండి. మీ దగ్గర పొరపాటు జరిగింది, సూపర్వైజర్ బాధ్యత. సూపర్వైజర్ పొరపాటు చేసిందంటే సిడిపిఓ గారి బాధ్యత. సిడిపిఓ గారు పొరపాటు చేసినట్టే పీడి గారి బాధ్యత. పీడి గారు పొరపాటు చేసినారంటే పైన వాళ్ళ బాధ్యత. వాళ్ళు పొరపాటు చేసినారంటే కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి సార్కు బాధ్యత. ఇట్లా స్టెప్ బై స్టెప్ ఉంటుంది అన్నీ. ఆ పిల్లోనికి అంతా ర్యాషెస్ వచ్చి దానివల్ల ఫుడ్ పాయిజన్ అయ్యి అది వరకు కూడా ఇన్ఫెక్షన్ అని చెప్పింది సార్ 2-3 సార్లు. ఏం మా బడికి పంపలేదంటే ఇన్ఫెక్షన్ సార్ అందువల్ల పంపలేదండి. సరే ఇప్పుడు ఇంతమంది పిల్లలకి ఇచ్చారు సార్, అదేదో అబ్బాయికి పొరపాటు. కానీ అంటే దానివల్లే అనే గ్యారెంటీ అమ్మా నువ్వు ఎట్లా చెప్తున్నావు? దాని వల్ల కాదు సార్, గుడ్డు తిన్న వాళ్ళం కాదు తగ్గదు కదా సార్. నేను తినిపించాను కదా సార్, మళ్ళా మీరు ఇంటికి పంపమన్నారు. ఇంటికి పంపించాను. మా పల్లెటూరులలో ఏమైనా పొరపాట్లు జరిగినప్పుడు మీరు బాగా సర్దుకొని జాగ్రత్తగా ఇంకోసారి జరగకుండా. ఇప్పుడు అమ్మా నేను నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడు. అంటే మామూలు జనరల్గా నాకు పెంపుడు కుక్క ఉంది. నేను పొద్దున పూట బయట తిప్పుతాం. తీసుకెళ్ళినప్పుడు నేను పేపర్ చదువుతా ఉన్నా బయట కూర్చొని. దాన్ని వదిలేసింది. ఆ పని ఆమె ఎవరో ఒక ఆమె అట్ట పోతా అంటే ఆమె మీద పోయి పడి చేయంత కొరికింది. నేను చాలా బాధపడినా ఆ విషయంలో. మన వల్ల ఇబ్బంది కలిగిందే అని కొంచెం బాధ వేసింది నాకు. ఆ బాధ వేసి ఆమెకు అంతా చూపించి ఆమెకు అంతా ట్రీట్మెంట్ ఇప్పించి నేను వాళ్ళు లేపాలా ఆమె చెప్తున్నా. ఆమె బాగా తెల్లగా ఉంటారు వాళ్ళు. కుక్క కరిచింది, పోయి ఆమె మీద పడింది. నేను దాన్ని పట్టుకొని ఆదరాబాద్ లోపలి చెప్తున్నాను మీకు ఎగ్జాంపుల్. అది అమ్మ తప్పైందమ్మా అని వాళ్ళ ఇంటికి పోయి నేను చెప్పి అమ్మ పొరపాటు అయింది, నా పొరపాటు అది. ఆ కుక్కను బయటికి తెచ్చి మూతికి మాస్క్ లేకుండా తెచ్చాను, ఇంకోసారి జరగదమ్మా, ఏమనుకోవద్దమ్మా అని చెప్పేసి ఆమెకు అంత దాదాపు 4,000 డబ్బులు అయితే అన్ని ఖర్చులు లేని ఇచ్చి
ఆమెకు నేను చెప్తున్నా, నేనంటే ఇదేని కాదు, మనం పొరపాటు మంది వల్ల జరిగినప్పుడు మనం సర్దుకొని నువ్వు కూడా అమ్మా కొంచెం ఏదైనా బాగుండాలి మీరు ఊర్లో జరిగింది నువ్వు అమ్మ పొరపాటు అయిందమ్మా, ఇంకోసారి జరగదులేమ్మా, ఖచ్చితంగా నేను చూసుకుంటాను, ఏదో పొరపాటు మిస్ అయి పెట్టింది ఆమె, నేను చూసింటే పెట్టేదాన్ని కాదు అని బాగా కూల్గా మాట్లాడుకుంటే బాగుంటుందమ్మా, ఏ సమస్యలు ఉండవు. సర్లేండి మా, ఇంకొకసారి మీరు ఎప్పుడు జరిగినా కానీ మీరు ఒలిచేటప్పుడు కానీ పెట్టేటప్పుడు కానీ ఆయమ్మ మీరు కూడా కొంచెం చూసుకోండి, పాడైపోతే తీసి పక్కన పెట్టేసి ఇంకోటి ఉడకబెట్టండి, అది డ్యామేజ్లో రాసుకోండి. దాదాపు చెడిపోయినట్టు రావు, ఎందుకంటే వారం ఒక కలర్ ఇస్తాం మేము, వారం ఒక కలర్ ఇస్తాం, 4 వారాలు 4 కలర్లు ఇస్తాం, అయ్యే వాడాలా. మిస్ అయ్యి ఎప్పుడన్నా అంటే ఇక్కడ జరిగిందా లేదని కాదు, నాకు వచ్చిన అనుభవం ప్రకారం మిస్ అయ్యి పాత పడతాయి, అవి మళ్ళీ వాడతారు. ఎండాకాలంలో కొద్దిగా ఎండ ఎక్కువ ఉన్నప్పుడు అది ఇంకా మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే మనకు ఉంటాయి ఇంట్లో మామూలు, ఈయన ఫ్రిడ్జ్లో ఏందన్నా బయట పెట్టడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు జరుగుతాయి. కాబట్టి మీరు బాగా కలిసిమెలిసి ఉండాలా, మా కోరిక అదే. పొరపాటు జరిగింది, ఇంకోసారి జరగకూడదు, మీరు కూల్గా ఉండాలా, వాళ్ళతో హెల్తీగా ఉండాలా, బాగా మాట్లాడుకోవాలా, సంతోషంగా ఉండాలా. ఆ బాబుకు జరిగింది కొంచెం ఇంకోసారి జరగకుండా చూసుకోవాలా, ఇంకా అవకాశం ఉంటే ఇంకా నువ్వు ఏదైనా మందు గిందు తెప్పించి అంత పుయ్యాలా, పూసి ఆ పిల్లని బాగా చూసుకోవాలా, అట్లా. ఒకసారి జరగదులేమ్మా. బాగుంది మీ సెంటరు, బాగా పిల్లల మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి కొద్దిగా, ఎందుకంటే మనకు ఏంటంటే ఈ పల్లెటూర్లలో కాన్వెంట్లకు పంపించాలంటే 20,000 30,000 అవుతాయి చిన్న పిల్లల్ని పంపించాలనే. కానీ మన మీద నమ్మకంతో మనం చదువు చెప్తాము పిల్లలకు అని చెప్పి మంచి ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ మనల్ని వదులుతూ ఉన్నారు. అప్పుడు మనం వాళ్ళ కూర్చోబెట్టి కొంచెం ABCDలు చిన్న రైమ్స్ చిన్న పదాలు బైహార్ట్ చేపించి కొంచెం పిల్లలతో ఆడుకుంటా పాడుకుంటా చేస్తూ ఉంటే మీకు పని ఎక్కువ ఉంది, నేను కాదన్నాను. ఎందుకంటే వీళ్ళకు పని ఎక్కువ, ఈ టేక్ హోమ్ రేషన్ ఉంటుంది, వాళ్ళకందరికి పిలవాలా, ఫోన్లు ఇవ్వాలా, ఇవ్వాలా. ఆ తొందరపాటులో అవి చూసుకోలేకనో ఇంకెప్పుడో పొరపాటు జరిగిండొచ్చు, నేను కాదన్నాను. నేను వాళ్ళ తరపున నీకు క్షమాపణ చెప్తా ఉన్నాం. ఇంకెప్పుడేం జరగదు, ఇంకా జరగకుండా ఉండేవారికి ప్రయత్నం చేయండి అమ్మా మీరు కూడా. సరిపోయిందా స్టాకు? వైట్నర్ దొరుకుతారా? అదే అట్లా మీరు జాగ్రత్త, వైట్నర్ పెట్టకూడదు, కొట్టివేతలు ఉండకూడదు మనకు రికార్డ్స్లో ఎప్పుడు కూడా కొట్టివేతలు ఉండకూడదు. బాగున్నట్టున్నాయి కొట్టివేతలు, కొంచెం నువ్వు అన్నీ అయిపోయినాకనే రాసుకో. సాయంత్రం పూట మీరు తొందరగా వాళ్ళ ముందు రాసేసుకునేవాడు. ఇప్పుడు మేము వచ్చినాం సార్, పొద్దున్న ఇచ్చినాం సార్, ఇంకా ఎంట్రీ చేయాలి, సాయంత్రం చేస్తామంటే సర్లే అంటాం. చెప్తున్నా స్టాకు తక్కువ అవుతుంది, తక్కువైనప్పుడు ఇటు ఎంట్రీ చేసిండవు, మాకు చెప్తావు సార్ పొద్దున్న ఇచ్చినాం సార్, సాయంత్రం పూట ఎంట్రీ చేసుకుంటాం అంటే మేము కూడా అర్థం చేసుకుంటాం, అదేం ఇబ్బంది లేదు. నువ్వు అప్పటికప్పుడు రాసి మళ్ళీ వచ్చినాక అది మళ్ళీ కొట్టేసి మళ్ళీ రాసి ఇదంతా కొంచెం లేనిపోయిన అనుమానాలకు తావిస్తుంది. జాగ్రత్తగా పని చేయండి, మంచిగా చేయండి. పిల్లలు మన కాడ వచ్చినప్పటికీ హ్యాపీగా ఉండాలా. రేపు ఇక్కడి నుంచి బయటికి పోయినా కానీ అంగన్వాడీ సెంటర్లో, మా ఊర్లో తాళపాకలో అంగన్వాడీ సెంటర్లో చదివించిన పిల్లలను సంతోషం మాకు అనేది వాళ్ళ తల్లిదండ్రులు మన మీద సంతోషపడాలి. ప్రభుత్వం ఉండేది వాళ్ళకి సేవ చేయడానికి. మనం చూడండి మా కొంచెం తిట్లు గిట్లు సరేలేండి. మీరు కూడా మా సిడిపిఓ గారు కొంచెం మీ సూపర్వైజర్లకు చెప్పండి, టీచర్లకు చెప్పమని చెప్పండి, అంగన్వాడీ వర్కర్లకు చెప్పండి. కొంచెం ఏదంటే మన ఊర్లో స్లాంగ్ అది ఇది, వాళ్ళ ఇంటికి పోయి ఊరికే సిట్టు స్టాండు, ABCDలు, రైమ్స్, సండే మండేలు, జనవరి ఫిబ్రవరి ఇవి చెప్తా ఉంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. కళ్యాణి మా నువ్వు చెప్తున్నావు కదా, అందరికి చెప్తాం మేము, నీకు వీళ్ళకి ఒకరికి కాదు రాష్ట్రం అంతా చెప్తాం ఈ విషయం. మంచిగా చేయండి, సంతోషంగా ఉండండి. ఆమె చూడు ఒక కంప్లైంట్ పెడితే మేము ఇంత దూరం వచ్చినాం, అట్లా పోయేవాళ్ళం, ఇట్లా వచ్చినాం మేము. ఎందుకంటే ప్రతి ఒక్కరిని మనం క్రైటీరియా తీసుకోవాలి, మేలు జరగాలని. ఏం పొరపాటు చేయకండి, సర్దుకోండి, నేర్చుకోండి, జాగ్రత్త పడండి. గుడ్లు పాడవుతున్నాయా? ఏదే కాదు సార్, అసలు ఇచ్చేటప్పుడు ఏం మీదేమన్నా పోతుందా అని మాట్లాడతారు సార్. ఈ బాబు ఉన్నప్పుడు 4 నెలలు మాకు అసలే లేదు సార్, అసలే లేదు సార్. అడగండి ఆమె మేడం అడగండి కావాలి. ఈ బాబుకి ఏమి ఇవ్వలేదా? ఇచ్చినావా? అవి కడుపుతా ఉన్నప్పుడు అమ్మా బాబు మీ స్కూల్ పిల్లడమా? ఇప్పుడు కాదు, వాడు కడుపుతా ఉన్నప్పుడు, గర్భవతిగా ఉన్నప్పుడు సంతకాలు ఉన్నాయి కదరా. నేనేమన్నా కడుపుతా ఉన్నప్పుడు ఇచ్చినారా? మీరు అమ్మగారిని చూపినారు కదా, అప్పుడు అమ్మగారింటికి పోతారా? 5 నెలల్లో పోతారా? కాదు మా అత్తగారు వచ్చినా కూడా నేను ఇస్తున్నా కదరా, అట్లా చెప్పకూడదు. జాగ్రత్త, నువ్వు కొంచెం ఇబ్బంది పడతా ఉన్నారు అందరూ. లేదమ్మా, నువ్వు పద్ధతి మార్చుకో, అది